తెలుగుదేశం పార్టీకి మాజీ కేంద్ర మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. శాశ్వత సభ్యత్వానికి, పార్టీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. అశోక్ గజపతిరాజును కేంద్రం గోవా గవర్నర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవీ బాధ్యతలు స్వీకరించబోయే వ్యక్తులు రాజకీయ పార్టీల్లో కొనసాగరు. అందుకే అశోక్ గజపతిరాజు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే గోవా గవర్నర్గా పదవీ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. గోవా గవర్నర్గా నియమితులైన తర్వాత తొలిసారి సింహాద్రి అప్పన్న స్వామిని అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత అశోక్ గజపతిరాజు ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఉండకపోవచ్చు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సేవ చేస్తానన్నారు. తాను సింహాచలం ఆలయం చైర్మన్గా పనిచేయడం ఆనందంగా ఉందని, ఆలయ ధర్మకర్తగా పదవి వస్తుందని ఊహించలేదన్నారు. చాలామంది ఇక్కడ అహంకారంగా పనిచేస్తున్నారు, అది ఎప్పుడూ ఉండకూడదని, మనిషికి ఎప్పుడూ గర్వం కూడా ఉండకూడదన్నారు. 1978వ సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు స్వామివారిని దర్శించుకుని అసెంబ్లీకి వెళ్లారని గుర్తు చేసుకున్నారు అశోక్ గజపతిరాజు. రాజ్యాంగబద్ధమైన పదవి రావడంతో తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు తన తలనీలాలు స్వామి దగ్గర తీయించారని, తమ పూర్వీకులు 100 ఏళ్లుగా స్వామివారికి సేవ చేస్తున్నారని, చేస్తూనే ఉన్నారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తనకు టీడీపీ కార్యకర్తగా, నేతగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఈ నెల 14న ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్, 2 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గోవా గవర్నర్గా పోసపాటి అశోక్ గజపతిరాజుకు, హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవిందర్ గుప్తను నియమించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.